అడ్వకేట్లు అంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది సమాజంలో. కొంతమంది అడ్వకేట్లు వీళ్ళు అటు కమిట్ అయిపోతారు, ఇది చేస్తారు, అది చేస్తారు, లేదంటే వన్ సైడ్ కమిట్ అయిపోయి చేస్తారు అని కొంతమంది దగ్గర పోవడానికే భయపడతారు. ఎందుకు ఇలా వచ్చిందంటారు? అడ్వకేట్లు చేసే పనులు ఏంటి? ఇట్లా కొన్ని ఏమైనా చేస్తారా? సార్ ఒక్కటి చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్పినా ఒకటి చెప్తాను. అందరికంటే భయపడుతూ అందరికంటే బాధ్యతగా ఉండేది అడ్వకేటే. చాలామంది తెలియదు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కారణం ఏంటంటే సార్, నేను అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తాడు, సినిమా ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ప్రజల్లో. సినిమాల్లో ఒక విలన్ పక్కన వెనకాల ఒక అడ్వకేట్ని పెడతాడు. పెట్టి ఈ విలన్ చేసే కార్యక్రమాలు అంటే వాడు అక్కడ ఏంటి రంజుగా ఒక మంచి చాలా క్రూరత్వం తీసుకురావాలి, లేకపోతే సినిమా హిట్ అవ్వదాడికి. ఈ క్రూరత్వంలో కూడా తప్పించుకోవాలా, ఒక అడ్వకేట్ని పెడతాడు. అడ్వకేట్ కనుసంధానం నడుస్తుంటుంది అని మార్కెట్ లో మీకు సొసైటీలో ఎలా వెళ్ళిపోయిందంటే, ఒక అడ్వకేట్ అనగానే ఇతను ఒక డేంజర్ మనిషి, బాబోయ్ అడ్వకేట్ జాగ్రత్త, బాబోయ్ అడ్వకేట్ అంటే ఇలా చేస్తాడు అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయిందండి. ఈ మధ్యలో అడ్వకేట్స్ అంటే మీకు గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చూసిన సినిమాల్లో కాపాడిన సినిమాల గురించి అడ్వకేట్స్ ని హీరోయిజం చేసి తీసుకొచ్చిన సినిమాలు ఇప్పుడు వచ్చాయి. అప్పుడు దాకా ఏంటి, అడ్వకేట్స్ ని అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఆ రోజులు అలా చూపెట్టారు. కానీ అది టోటల్గా తప్పండి.